గుంతకల్ పట్టణంలో ఏదైనా ప్రెస్ మీట్లు ఇతర కార్యక్రమాలు చెప్పేటప్పుడు పార్టీ ఆఫీస్లో చెప్తే బాగుంటుందని చెప్పి తెలుగుదేశం పార్టీ వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ మీట్లు అనడము, యూట్యూబ్ల ద్వారా చెప్పడము, వాట్సాప్ల ద్వారా చెప్పడము, వారి సొంత ఛానల్స్ ద్వారా చెప్పడం నుంచి ఎవరు ఏ పార్టీ వాళ్ళో తెలియకుండా పోతూ ఉంది. ఇప్పుడు మేము ప్రెస్ మీట్ పెట్టాం. వైఎస్ఆర్ పార్టీ ఎక్స్ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్లో సిపిఎం వాళ్ళు వాళ్ళ ఆఫీసులో పెడుతున్నారు, సిపిఐ వాళ్ళు వాళ్ళ ఆఫీసులో పెడుతున్నారు. కానీ టీడీపీ పార్టీ వాళ్ళు అందుకు వ్యతిరేకంగా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం నుంచి కొంత మిస్యూజ్ అవుతుందని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నిన్న కొంతమంది టీడీపీ నాయకులు మాట్లాడుతూ డోన్ముక్కల ఏరియాలో ఫ్లాట్లు అన్యక్రాంతం వాళ్ళ పేర్లు చెప్పడం, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఏదైనా డోన్ముక్కల ఫ్లాట్ల వ్యవహారాల్లో మీకు తెలిసింది ఏదైనా ఉంటే మీరు చట్టబద్ధంగా పేపర్పై ఏ ఫ్లాట్ అన్యక్రాంతమైందో, ఎక్కడ ఎలా అయిందో దాన్ని వివరంగా మీరు ఆ ఎంఆర్ఓ గారు ఇక్కడే ఉన్నారు, ఆర్డీఓ గారు ఇక్కడే ఉన్నారు, పై కంప్లైంట్ చేయొచ్చు. అలా కాకుండా వ్యక్తిగతంగా పేర్లు ఎత్తడము రాజ్యాంగంలో పక్కా ఇది విరుద్ధమని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాం. మీది ఏదన్నా ఉంది అనుకుంటే ఆ ఫ్లాట్ ఆ యజమానిని సంప్రదించండి. ఎవరిని అన్యాక్రాంతమైందో వాడి ద్వారా నువ్వు అక్కడ మూవ్ కావాల్సిందిగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. అట్లా కాకోకున్నట్ల పేర్లు పెట్టి ఇంకొక రకంగా మాట్లాడడం నుంచి ఏమవుతుందంటే గుంతకల్ పట్టణంలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మరి దీన్ని మనం గలీజ్ చేసిన వాళ్ళం అవుతామని చెప్పి కూడా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. నేను ఒకటే వారికి విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో టీవీలో ఇంకా మెజార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే ఎక్కడో పొలాల్లో వజ్రాలు ఎత్తుకుతున్నట్లు మళ్ళీ డోర్ముక్కల ఏరియాల్లో విపరీతంగా కొంతమంది వ్యక్తులు పోయి ఎక్కడ ఖాళీ ఉండనడము, పసుపు రంగు కలర్ కొట్టడము, మరి ఇదంతా మనం తెలిసిన విషయమా కాదా? స్వయాన ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారే మరి మందలించడంతో అక్కడ వారిని మందలించడంతో అక్కడ స్టాప్ అయినారనేది కూడా పట్టణానికి తెలుసు. ఇలా ఏ పార్టీ ఆ పార్టీ మనం ఒక్కసారి ఒక 8-10 సంవత్సరాల క్రితం పోతే ఆ ప్రతి పార్టీ కూడా కొన్ని వ్యవహారాలు ఉంటాయి, కొన్ని తప్పులు చేసిండేటివి ఉంటాయి. అది కరెక్ట్ కాదు. ఏదైనా నువ్వు ఏదైనా చేయాలా, ఇంకోటి కంప్లైంట్ చేయాలంటే దయచేసి మేము ఒకటే విజ్ఞప్తి చేసేది అధికారులకు విజ్ఞప్తి చేయాల్సిందిగా మనవి చేస్తున్నాము. మీరు దయచేసి పేర్లు కూడా ఎత్తద్దని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాం. మరి సూపర్ 6 అన్నారు, ఇదే మీ పార్టీ ప్రణాళికలో మరి ఎక్కడ అమలు పరిచారు, ఎన్ని అమలు పరిచారు ఇప్పటి వరకు? ఇంకా 2 నెలలు దాటి 3వ నెలలకి షార్ట్లీ 4వ తేదీ వెళ్ళిపోతాము. మరి ఇంతవరకు కూడా ఏమీ లేదు. అదే అమ్మఒడి స్కూల్ స్టార్ట్ అయ్యి ఎన్ని రోజులైంది? అమ్మఒడి వ్యవహారం ఏమి? ఇంతవరకు దాని మీద కనీసము దిశానిర్దేశం ఫలానా డేట్ నుంచి నేను స్టార్ట్ చేస్తానని చెప్పి కూడా చెప్పటం లేదు. ఉచిత బస్సులు మహిళలకు ఎక్కడ ఎక్కిస్తూ ఉన్నారు? అలాగనే మహిళలకు 1500 అన్నారు. ఎలక్షన్ ముందేమో ఇంట్లో ఉండే ప్రతి మహిళకు 1500 చెప్పారు. ఇప్పుడు తీరం అన్ననే పేపర్కి చూసింటారు, కండిషన్స్ పెట్టారు. ఈ కండిషన్స్ ఎలక్షన్కి నువ్వు ఓటు అడక్క ముందు ఎందుకు పెట్టలే? కండిషన్స్ అనేకమైన కండిషన్స్. దాన్ని తీసుకునే లోపల ఖచ్చితంగా ఫిల్టర్ ఏమైపోతుందంటే 33% కూడా ఉండరు. 2 సెంట్లు ఆ స్థలం ఇస్తామంటున్నారు. ఇంతమంది ఉన్నాం మనం ఇక్కడ ఈ టోటల్ మీ ఆధార్ కార్డు తీసుకొని పోయి మీరు ఎలిజిబుల్లో కాదో ఒకసారి చెక్ చేయించుకోండి. ఏ ఆధార్ కార్డు పైన ఇల్లు లింక్ కాలేదో చూడండి.
ఏ రేషన్ కార్డు పైన లింకా లేదో చూడండి. వాళ్ళు ఇచ్చేది ఏంటుంది ఇంకా 2 సెంట్లు. ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ నుంచి నాడు జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి కాలనీ పేరిట ఈ చిత్రంగా పనిచేశారు పబ్లిక్కి. ఎక్కడున్నా ఖాళీ ఒకసారి గమనించవలసిందిగా మేము మనవి చేస్తూ ఉన్నాం. ఇట్లనే గ్యాస్ ఎంట్రీ, ఇంకోటి ఎంట్రీ. ఒకసారి ఆలోచన చేసుకున్నప్పుడు నేను ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేసేది ఒకటే, 1983 నుంచి మా వయసుకి ఎలక్షన్ ఇక్కడ చూస్తూ ఉన్నాం. నీ ముందు వెంకటరామరెడ్డి, తర్వాత జితేంద్ర గౌడ్, తర్వాత మధుసూదన్, నీలవతి, తర్వాత సాయినాథ్ గౌడ్, గాదలింగప్ప, జగదీష్ గాదలింగప్ప. సుమారు 9వ తరం చూస్తున్నాం. 45 సంవత్సరాలుగా ఎమ్మెల్యేలని ఎక్కడ కూడా గుంతకల్ పట్టణంలో ఎవరైతే ఎమ్మెల్యేగా ఎన్నికైతారో వాళ్ళ వ్యవహారాలు చూసుకుంటూ పోయారు. కానీ ఎక్కడ కదా గుంతకల్ పట్టణంలో వ్యక్తిగత కక్షలు కానీ, రాజకీయ కక్షలు కానీ, లేకపోతే ఇంకోటి తదిత ఎక్కడ కూడా లేవు. దయచేసి మీకు కూడా మేము విజ్ఞప్తి చేసేది ఒకటే, మీ 5 సంవత్సరాల్లో కూడా మీరు కూడా అదే పాటించవలసిందిగా, గత ఎమ్మెల్యేలు ఎలాగైతే ప్రశాంతతకు వాళ్ళు తోడ్పాటు ఇచ్చారో మీరు కూడా అలాగనే అవలంబించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. పట్టణంలో డెవలప్మెంట్కి ఏదే డెవలప్మెంట్ అన్నా చేయండి, మా పార్టీ మీకు కూడా అండగా ఉంటుంది. మీరు చేసే డెవలప్మెంట్కి మేము వ్యతిరేకమే కాదు. ఈ విషయాన్ని గమనించవలసిందిగా ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఊరినే ఎవరు పడితే వాడు మాట్లాడడమో, మనిషిని రెచ్చగొట్టడమో, లేకపోతే ప్రశాంతత ఉన్నసాట లేనిపోని మాటలు మాట్లాడడమో, ఇదంతా కూడా రాబోయే దినాల్లో గుంతకల్ పట్టణాన్ని మనం తిరిగి రాక్షస వైపు తీసుకుపోతామేమో అన్నటువంటి భయాన్ని ఎక్కడ కూడా అవకాశం కల్పించకూడదని చెప్పి తెలుగుదేశం పార్టీ వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా.